ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్. పేరులో చెప్పినట్టు ఇది ఓన్లీ కేరళ వరకే కాకుండా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా లైక్ రాజస్థాన్ అండ్ గ్వాలియర్ని కూడా కవర్ చేశారు. అక్కడ జరిగిన రియల్ లైఫ్ బేస్డ్ ఈవెంట్స్ ఆధారంగా ఈ మూవీని తీశారు. ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ, వాళ్ళ లవ్ స్టోరీ, ఇలా 3 ప్యారలల్ స్టోరీస్ని నరేట్ చేస్తున్నప్పటికీ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉండడం వల్ల వీ విల్ ట్రావెల్ విత్ దీస్ 3 క్యారెక్టర్స్ అండ్ వీ విల్ ఎంపథైజ్ విత్ దిస్ జర్నీ. పాజిటివ్స్ విషయానికి వస్తే పేరెంట్స్ ఎమోషనల్ యాంగిల్ అండ్ అక్కడ జరిగే డ్రామా, బీట్ దేర్ పెయిన్ ఆర్ దేర్ ఫైట్, చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ దిస్ మూవీ ఈజ్ ఇట్స్ క్లైమాక్స్ పోర్షన్స్. చాలా పవర్ఫుల్గా అండ్ ఇన్స్పైరింగ్గా చూపించారు. అబ్ సహేంగే నహీ లడేంగే అనే స్లోగన్తో ఒక హై నోట్తో ఈ మూవీని ఎండ్ చేశారు. నెగటివ్స్ విషయానికి వస్తే పార్ట్ 1 లాగా ఇది అంత రియలిస్టిక్గా ఉండదు. మోస్ట్లీ డ్రామా బేస్డ్ నెగటివే ఉంటుంది. అండ్ సినిమాలో చాలా చోట్ల అసలు లాజికల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవు. ఆ సీన్స్ అండ్ ప్రొసీడింగ్స్ చాలా గ్రాంటెడ్గా, కన్వీనియంట్గా తీసినట్టుంటాయి. టు కంక్లూడ్, ఈ మూవీలో చూపించినట్టు ఎంతవరకు బయట జరుగుతుందో మనకు తెలియదు. బట్ అందులో ఒక 10% జరుగుతున్నా ఈ మూవీ చూడటం వల్ల ఒక 1% మందికి అది హెల్ప్ అయినా ఇట్ వుడ్ క్రియేట్ ఎ బిగ్ ఇంపాక్ట్ అండ్ మై ఫీలింగ్. హెన్స్ వీ రికమెండ్ టు వాచ్ ఇట్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీపల్స్.